హలో హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు మనము రాగి ఇడ్లీ, రాగి దోశ ఒకే పిండితో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక గ్లాస్ రాగులు, ఒక గ్లాసు బ్రౌన్ రైస్ తీసుకున్నాను, ఒక గ్లాస్ ఏమో మినపప్పు. వాటన్నిటి నైట్ పూట కడిగి క్లీన్ చేసుకొని, నైట్ కాదులేండి మార్నింగ్ పూట నానబెట్టుకొని ఈవినింగ్ పూట మిక్సీ చేసుకొని నైట్ అలా పెట్టుకోవాలి. మొత్తం కలిపి మిక్సీ చేసుకోవటమే. ఈ పిండి అట్లుకి, ఇడ్లీకి అన్నిటికీ పనికొస్తుంది, వేరువేరుగా కాదు. ఇప్పుడు మనం ఆ ఇడ్లీ దోశ ఎలా వేసుకోవడం చూద్దాము. చూడండి, నైట్ పెట్టుకున్న పిండి మార్నింగ్కి చక్కగా పులిసి రాగులు వేసాం కాబట్టి పైన లేయర్ ఎర్రగా ఫామ్ అయ్యింది, కిందేమో తెల్లగా ఉంది. ఈ పిండితో ఇప్పుడు మనం అట్లు, ఇడ్లీ అన్నీ వేసుకుందాం. మంచిగా పొంగింది. ఇందులో బియ్యం శాతం తక్కువ ఉంది కదా, మినపప్పు, రాగులు ఈ రెండు ఉండటం వలన మనం ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయితే అవుతాము. అండ్ రాగుల వలన ఐరన్ కదా, హెల్దీ కూడా. ఒక్క ప్లేటే, నాకు ఒక్కదానికే కాబట్టి ఒక ప్లేటే వేసుకుంటున్నాను. చూడండి, నీళ్ళు బాగా తెలియని కదా. కింద ప్లేట్లో కాకుండా పై ప్లేట్లో పెట్టుకున్నాను, ఎందుకంటే కింద ప్లేట్ వరకు నీళ్ళు పొంగుతాయి కాబట్టి పైన ప్లేట్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ అట్టుకి ప్యాన్ పెట్టుకున్నాను, పోసుకుందాం. పలచగా వేసుకున్నా వస్తుంది, కానీ నేను మీడియంగా వేసుకున్నాను. మీరు పూర్తిగా ఈ ప్యాన్ పాడైపోయింది కదా, నాన్ స్టిక్ ప్యాన్లో మంచిగా వేసుకోండి, మంచిగా వస్తుంది. కొంచెం ఆయిల్ కాకుండా నెయ్యి వేసుకుందాం, ఎందుకంటే వెయిట్ లాస్ కదా, నెయ్యి అన్నిటికీ మంచిది. ఇది కొంచెం వేసుకున్నా సరిపోతుంది, అందుకని నెయ్యి వేస్తుంది. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకుంటే అట్టు నీట్గా మంచిగా ఉడికిపోయిద్ది. ఎందుకంటే తీసుకుంది బ్రౌన్ రైస్, రాగులు కాబట్టి అందుకే దాని మీద మూత పెట్టింది. నీట్గా మంచిగా ఉడికిద్ది, కాలిద్ది. నా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది చూద్దాం, బాగా కాలిందండి. తిరిగేసుకుందాం. తిరిగేసుకొని ఒక 5 మినిట్స్ కాల్చుకుంటే మనకు అట్టు రెడీ అయిపోయిద్ది. అట్టు చూడండి, ఎర్రగా మంచిగా బాగా వచ్చింది, హెల్దీ కూడా. ఇది తక్కువ ఆయిల్తో కాలింది కదా. నెక్స్ట్ ఇడ్లీ కూడా పెట్టుకుందాం. ఇడ్లీ కూడా చాలా మెత్తగా వస్తుంది, మామూలు ఇడ్లీ కంటే కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే బ్రౌన్ రైస్ కదా. చూడండి, ఉడికినా కూడా ఎంత నీట్గా ఉందో, మంచిగా ఉడికింది. వేడి వేడి మీద కదా అతుక్కుపోతుంది, కొంచెం సేపు ఆరిపోతే